రాత్రికాల ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో సజీవులంగా చేరి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, గనపరచడానికి, మీకు మొరపెట్టడానికి, మిమ్మునే బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు అద్భుతకరుడవు తండ్రి, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు, ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఒకటే రీతిగా ఉన్న దేవుడవు, ఎవరునూ సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగిన దేవుడవు, అద్వితీయ సత్య సాక్షివైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నిటెన్నటికీ కాపాడే దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఒకప్పుడు మా జీవితాలు చూసినట్లయితే పాపానికి దాసులుగా బ్రతుకుతూ అయాచుడు జీవితాన్ని జీవిస్తూ అసహ్యమైన కార్యములు చేస్తూ మీ శిక్షకు పాత్రులంగా ఉన్న మమ్ములను మీరు కనికరించారు దేవా. మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కానీ మమ్మను క్షమించినారు, మమ్మను రక్షించినారు, సజీవులనుగా కాచి కాపాడినారు దేవా. మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మీ సన్నిధిలో చేరి పరిశుద్ధులంగా కూడుకొని అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ నుండైతే బిడ్డలు ప్రార్థనలో పాలు పొందుతున్నారో అట్టి వారందరి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే వారి పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నారో, ఎందరైతే నిందల గుండా అవమానాల గుండా వెళ్తూ వచ్చారో, ఎందరైతే వారు అనుకున్నవి నెరవేరలేదని కన్నీరు కార్చే స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కనికరించండి దేవా. మరలా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. అయ్యా, వారు ఎదుర్కొంటున్న నిందలను అవమానాలను